అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. ఓం స్వామిన్ కళ్యాణ మహోత్సవాఖ్యే కరిష్యమాన సమగే భగవాన్ సేవాం కరిష్యమానః. అందరూ కూడా ప్రశాంతంగా ఎలాంటి మాటలు మాట్లాడారు. గణపతి పూజాఖ్యే ప్రారంభ కరిష్యమాన సమగే శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఓం పంచాననమగోద్భూతాన్ పంచాక్షరమణోపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్య జగద్గురోన్ విశ్వేశలింగ సంభూతం విశ్వవిద్యానిబోధకం విశ్వపత్యం సదా వందే విశ్వారాధ్యం జగద్గురోన్. గురుదేవో మహాదేవో గురుదేవః సదాశివః గురుదైవాత్మనో నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విజయే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజాననమద్భాగం గజాననమహర్నిజో అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ ముక్తాం సర్వతో జయమంగళం. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తామలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ గౌరీపదేంద్రియుగం స్మరామి. ఓం దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతే ప్రాణో మంత్రే సమోర్జం దుహానాన్ తే గర్వాగస్మాన్నవదశ్రుతైకో అయం ముహూర్తశ్రమముహూర్తో అస్తో వృద్ధ్యాస్మహవ్యైర్నమసోపగస్య మిత్రం దేవం మిత్రదేయం నమః. అనురాధానిశావర్ధయంతః శరం జీవేమ శరదస్య వీరాः ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు. మహాగణాధిపతయే నమో నమః. దుస్వప్నం దురోదితం తద్విషద్భ్యో దిశామ్యహం అనూహూతం పరిహూతగుం శకునైర్యదశాకునం మృగస్య శ్రుతమక్ష్ణయా తద్విషద్భ్యో దిశామ్యహం. మహాగణాధిపతయే నమో నమః. ఆచమ్య ప్రాణానాయమ్యాదు. ఓం ఈ కింద వాళ్ళందరికీ కూడా మీకు ఒక గ్లాసు అన్ని ద్రవ్యాలు ఇచ్చారు కదా. శంకరాయ నమస్కారాయ స్వాహా నమః శివాయ శివరాయ స్వాహా ఓమస్పృశ్యాదు. శంకరాయ నమస్కారాయ స్వాహా అందరూ నమః శివాయ శివరాయ స్వాహా చిన్న పసుపు ముద్ద చేయండి. మాధవాయ స్వాహా గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః మృత్యుంజయాయ నమః అధోక్షితాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః. ప్రజాపయ్యేదో దధాతు అయి మేధామయ ప్రజాపయ ఇంద్ర ఇంద్రియం దధాతు అయి మేధామయ ప్రజా. ఆ తమలపాకులో పెట్టేసుకోండి మీ గౌరీదేవిని. చిన్న ముద్ద చేసి గౌరీదేవిని ఆ తమలపాకుల్లో పెట్టేసుకోండి. బొట్టు లేని వాళ్ళంతా కూడా బొట్టు పెట్టేసుకోండి. అథా మళ్ళీ చేతి అక్షంతలు పెట్టేసుకోండి. మీరంతా శివజవృత్తిష్టంతో భూతపిశాచాః ప్రాణాయామే వినియోగః. ఓం పూర్వం ఓం పవః ఓం సువః ఓం మహః ఓం జ్ఞాన ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రాణాయామ్యాదు. పరమాత్మా దేవతా దేవీ గాయత్రీ భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వామిన్ కళ్యాణ మహోత్సవం గత్వేన అహం దివసే రామచంద్రస్వామి అనుగ్రహదా సిద్ధ్యర్థం ఆచార్యజనాయ నమః. సర్వదేవతాభ్యో నమః.
దేవేభ్యో భక్తమాహేశ్వరేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. తత్వదేవానాం వరానహందురాక్షసా గురవే ఘంటావరపత్యా దేవతా కారణాంచనం శ్రీఘంటారాధృతాక్షరం గృహీత్వా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం అందరు మామ చెప్పేసుకున్నారు. అందరు చెప్పేసుకున్నారు. దండం పెట్టి అందరు చెప్పండి. మమ క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సదా శాంతి సౌభాగ్య సిద్ధ్యర్థం మమ గృహాణ సమస్త శుభఫలిత సిద్ధ్యర్థం మమ పుత్రి పుత్రకాయ పౌత్రి పౌత్రకాయ అఖండ విద్య అఖండ సరస్వతి అఖండ ధర్మ రక్షణ సిద్ధ్యర్థం సదా భగవత్ అనుగ్రహ సంపూర్ణ గ్రహదోష పరిహారార్థం గ్రహ ఆనుకూల్యత సిద్ధ్యర్థం మమ సంకల్పిత శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహత సిద్ధ్యర్థం సీతా రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ సేవా అహం కరిష్యమానః కరిష్యమానేన దిననిత్య వ్యాపార ఉద్యోగ వ్యవహార అధికార కృషి సర్వ కార్యేషు దిగ్విజయ ప్రాప్త్యర్థం అహం స్వామి సేవా కరిష్యమానః. ఒకసారి మీ మనసులో ఉన్న ధర్మమైనటువంటి సంకల్పాలు చెప్పేసుకోండి ఆ భగవంతుడికి. ఓం ఇది సంకల్ప్యాత్ కుసుమాక్షరాన్ శుద్ధోదకపాత్రే నిక్షిప్యాద్ హస్తమాచాధ్యాద్ కలశారాధనం. మీ ముందున్నటువంటి గౌరమ్మ పైన సర్వే సప్తతే భావసుందరా సామవేదో ధర్మణ కలశానికి ఒళ్ళు పెట్టండి. మీ ముందు శంభుకి దాంట్లో పుష్పం వేసి దానిపైన మీ ముందున్నటువంటి గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాసుకి చిన్నగా ఒక బొట్టు పెట్టి దాని లోపల కుంకుమ పసుపు వేసి దానిలో ఒక పుష్పం వేసి దానిపైన చేతి పెట్టేసేయండి. ఆ కలశే సుధావతే పవిత్రే పరిశిచ్యతే ఉక్తే రిగ్నేషు వర్ధతే అతిత్రే ఇదం సర్వం విశ్వభూతాన్యాపప్రాణావాపశవ ఆపో నమావో మృతమాప సమ్రాడాపో విరాడాపస్ఫరాడాపశ్చుతాపో జ్యోతిగుస్యాపో జ్యోగుస్యాప సర్వాపో భూర్భువస్సువరాపవో. ఆ లోపల నుండి ఒక పుష్పం తీసి ఆ పుష్పం తీసుకొని మీ పూజా ద్రవ్యాల పైన ఒక్కొక్క చుక్క నీళ్లు జలకరించేసుకొని మీ పైన కూడా నీళ్ళు సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. ఆ వినాయకుడికి నమస్కారం చేసుకొని ఇలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి వినాయక అన్నట్టుగా దండం పెట్టేసుకొని గం గణపతికి నమః అంటూ నామస్మరణ చేస్తూ ఉండండి. ఓం గణానాత్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం
మహాగణాధిపతయే నమో నమః. మళ్ళీ చేతులు అక్షంతలు పెట్టేసుకోండి. సమర్పయామి పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం అర్ఘ్యం సమర్పయామి ముఖాంబుజే శుభాంబుజం సమర్పయామి. గౌరీ గణేశ దేవతాభ్యో నమో నమః. శ్రీమాత్రే నమః అంటూ గౌరీదేవికి నమస్కారం చేసేసుకోండి. ఓం గౌరీ దేవాయ సలిలాయ లక్ష్మీ కమలే త్రిపదే దాజులక్ష్మదే అష్టావదే నవపదే ఓషే సహస్రాక్షరాభరణేభ్యో మన్నో. మళ్ళీ మీ ముందున్నటువంటి గౌరమ్మ పైన అక్షంతలు వేసేసి ఓం నమః మంగళగౌరిమావాహయామి ఓం నమః మంగళగౌరిమావాహయామి ఓం మంగళగౌరిమావాహయామి స్థాపయామి పూజయామి. ఒక చుక్క నీళ్లు చిలకనివ్వండి గౌరమ్మ పైన. ఓం అసునీనే ప్రదస్మాయక్షమ ప్రాణమో దేవో లోకసేవో జగన్నితమరవదే ప్రాణామృతనామ ప్రాణానే వైతాస్తారవోత్పురదే. ఒక చుక్క నీళ్లు చిలకరించారా వరదో భువ వారి పైన శ్రీరారాధనం కురు. మహాగణాధిపతి గౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం ఆదోన ఇంద్రక్షమంతమో చిత్రం. ఒక పుష్పం ఇవ్వండి, ఒక పుష్పం ఇవ్వండి. దక్షిణేన విద్వాహిత్వా ఆదవికోర్నింతవిరేష్ణం గౌరమ్మ పైన గణేశాన్ని దండం పెట్టుకొని కూర్చోండి. దక్షిణేనాభిదప్పేన ప్రమజానవానోపసో నిర్భాగో వరదజితా దృష్టో శ్రీమన్మహాగణాధిపతికి నమః. కొన్ని పుష్పాలు తీసుకొని గమ్ గణపతికి నమః అంటూ పెట్టండి. 2 అక్షంతలు వేస్తూ ఉండండి. ఓం కపిలాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం గణాయ నమః. విఘ్నరాజాయ నమః. గణాధిపాయ నమః. ధూమ్రకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. గజాననాయ నమః. శైలేంద్రో తనుజోత్సుకేన మానస విగ్రహ రూపాయ నమః. భగవాన్ సుగంధపరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ధూపః. ఓం ఓం దూర్వతి దూర్వతి దూర్వం దూర్వత్యో నైవేద్యౌనివేదయామి. మంగళనీరాజనదీపః. ఓం భూర్భువః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహా పానాయ స్వాహా వ్యానాయ స్వాహా ఉదానాయ స్వాహా సమానాయ స్వాహా బ్రహ్మణే స్వాహా దేవతే కాలేయం సమర్పయామి. ఓం శ్రీయ ఆహతాయ గాతాయ గాత్రాయ ప్రదాయినే శ్రీగణేశాయ దేవాయ శ్రీనివాసాయ మంగళం. ఓం గణపతింద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం. జయ బలో గజానంద భగవాన్ కీ జయ. బలో ఏకదంత భగవాన్ కీ జయ. మంగళ గౌరీ మాతా కీ జయ. ఓం సుమగశ్చైకదంతస్థా కమలో గజకర్ణకః లంబోదరశ్చగదో విఘ్నరాజో గణాధిపో బాలచంద్రో గజాననార్భకదంతశోర్భకరణో హేరంబస్కందరపూర్వజా శ్రవణజైతాని నామాని అప్పడే శృణ్యారమే విద్యారంభే వివాహితవైశేషగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మనఃపూర్వకనేక నమస్కారాన్ని సమర్పయామి. सकल निधि जनाभाष्यात् षोडशोपचारेरभ्यर्चात् ओम आगोष्ठामयामस्तान भूर्जेददातना महेरण विक्षते योवश्यवतमानतस्य नेनः उदनीरिममानतरः तस्मा अनङ्गमामवायति कुर्यात् वर्णभास्कोऽस्ति देवताभ्यो नमो नमः. कण्ठान्धारयामि कुङ्कुमकाञ्चनं सख्यां कामिन्याम् आरभो गोकुलेन दशम्भो दशा संयुक्त
ఓం సశక్తి నీనతోషు సాంగ సాయుధ సవాహన సపరివార గచ్చాత్ తదనంతరే నమః స్వామినే నమో నమః పుణ్యాహవాచనాఖ్యే గరిష్యవాన్ ధూపదీప ధూపమాగ్రాపయామి ధూపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనేయం సమర్పయామి తదనంతరేణ నైవేద్యాంతే నైవేద్యజపిటం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అమృతమస్తు అమృతాపస్మరణే వర్ణవాస్తోష్పదిభ్యాం నమః సమర్పయామి తదనంతరేణ స్వామిన్ సమర్పయామి మంగళనీరాజనదీపః నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమనేయం సమర్పయామి ఓం వర్ణవాస్తోష్పదిభ్యాం నమః స్వామిన్ వర్ణవాస్తోష్పది దేవతాభ్యో నమో నమః ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్త్యస్తు శివకర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఇష్ట సంపదాస్తు ఈశాన్యాం బహిర్దేశే అరిష్ట నిరసనమస్తు పాపం తత్ప్రతిహతమస్తు శుక్రాచార్య స్థితికరణ ముహూర్త జన్మ నక్షత్ర దిగ్దేవతా ప్రీయంత శామ్యందు ఘోరాణి శామ్యందు పాపాని శామ్యందు లీలయః శుభాని వర్ధంత శివార్దవః సంతు శివా ఔషధయః సంతు శివా వనస్పతయః సంతు కొంచెం కిందకు ఎల్లమ్మ చెప్పు అహోరాత్రే శుభాని వర్ధంతాం స్వామిన్ ఓం శుచీనో హవ్యావర్త సుచీనాం జగనో మద్వర్గం జజభ్యార్దేన సంధ్యామృతాపాయం సచీదన్మానస్వయః పాచిక్కవిహే జజీరో జద ఆహుతః ఉదయ శుక్రాభ్రాజంతకీ రదే తవచ్చోదీగుం చక్షయః ఇది పవిత్రే కృత్వా బ్రహ్మోదరో దేవవాదరగచ్చ పరమేశ్వరః సమస్త ఏ దోషాలున్నా కూడా సమస్త ద్రవ్యాలు కూడా పవిత్రంగా ఉండాలి ఆ భగవంతుడి సేవలో. ఆ భగవంతుడి సేవ చేయాలంటే దేహం ఆత్మ ద్రవ్యాలు అన్నీ పవిత్రంగా ఉండాలని ఆ పవిత్రుడైనటువంటి వరుణుణ్ణి వాస్తు పురుషుణ్ణి ఆవాహనం చేసి జలాన్ని మంత్రపూర్వకంగా మంత్రించి పుణ్యాహ్వాదనం చేసుకున్నాం. ఇప్పుడు రాజా రామచంద్రుడైనటువంటి కళ్యాణంలో మొదటి భాగమైనటువంటి స్వామివారిని ఆవాహనం చేసుకుందాం. అది చూసి తిలకించండి అందరూ కూడా. రామచంద్రుని ఆవాహనం చేసుకుందాం. రాజా రామచంద్రాయ నమః. ఓం శ్రీరామ రామ రామేదే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ పరాజనే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదగే నమః. జనకపత్నే చ విద్మగే రామపత్నే చ దేమగే సీతా ప్రచోదయాతు తత్పురుషాయ విద్మగే రామసోదరాయ ధీమహి లక్ష్మణ ప్రచోదయాతు. స్వామిన్ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆదరం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి అస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖాంకుశేషపాదమణీయం సమర్పయామి. స్వామిన్ భగవత్ నివేదనం దర్శనం దర్శనం భగవాన్ అహో రామచంద్రుణ్ణి ఆవాహనం చేసుకున్నాం. ఆ రామచంద్రుడు చాలా దూరం నుండి వచ్చాడు కదా మన కళ్యాణ మండపంలోకి. ఆ భగవంతుణ్ణి రాగానే ముందు పాద ప్రక్షాళనం జరగాలి. ఎవరి వివాహంలో అయినా కూడా భగవంతుణ్ణి ముందు పాద ప్రక్షాళనం చేశాకే అనేక కార్యక్రమాలు మొదలవుతాయి. ఇప్పుడు భగవంతుడి పాద ప్రక్షాళనం జరుగుతుంది. మీరంతా కూడా ఆ భగవంతుడి పాద ప్రక్షాళన చూసి ధరించండి. సన్నాయ మేడం సన్నగా వాయించండి. నీరోయి బిడ్డ ముందిద్దును. ఓం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ భక్తో నారాయణ పరః నారాయణ పరో ధ్యానం నారాయణ పరః యజ్ఞ
जगज्जगः सर्वं दृश्यते श्रूयते विवा अन्तर्बहिर्जगः सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं च विभुं समुद्रेऽर्थं विश्वसम्भवो पद्मघोषप्रतीकाजगं हृदयं च विलोकमो अधो निष्ठाविदस्याब्धेराभ्यामुपरितिष्ठति स्वादमालाकुलम्भादे विश्वस्यादितरं महदो सत्तजगं शिला विष्णुर्भद्याघोषधन्यभो तस्यास्ते सुजरमो सोऽस्मन् सर्वं प्रतिष्ठितवान् तस्य मध्ये महालक्ष्मी तस्य मध्ये वह्निशिखा अनियोर्ध्वव्यवस्थितः नीलतोयतमध्यस्पादुल्लेखेव भास्वरा नीवारसूकवर्धकी पीतावा सत्यनोपमा पूजाय सार्वभौमाय मङ्गलो आनन्दविराजं दर्शयामि भगवान् राजा रामचन्द्र भगवान् की महावीर हनुमान की जय राजा स्वामिन् रामचन्द्र शुभ मुहूर्तोऽस्तु नित्यं गृह्णन्तो मुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां चन्द्रहारकोटिफलसिद्धिरस्तु భగవంతుడి పాదాలు కడిగారు. ఇప్పుడు మధుపరకం చాలా దూరం నుంచి వచ్చినటువంటి భగవంతుడు ఆయన అలసట తీరాలంటే మధుపరకాన్ని ఇవ్వాలి. అలాంటి మధుపరకాన్ని ఇస్తూ ఉన్నారంతా కూడా. ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మార్గేణ సంతోషదే మధురక్తములోనుతే మధుమత్పార్యముదః మధుర్ధౌరస్తు నప్పితా మధుమానో వనస్పతిర్మధువాగుం అస్తు సూర్యః మాధ్వేయావో యన్మధురో మదభ్యం పరమపన్నార్థం వీర్యో తేనాహం మధురో మదభ్యేన పరమోన్నాన్నాత్తేన పరమోన్నాదే सर्वकालश्चहीनाय परिपूर्णशिखात्मने मधुपर्कं महादेव पूजयामि प्रसीद मे मधुवातारुणायते मधुक्षरन्ति सिन्धवः सत्त्वोजते मधुनक्तमुदोजते मधुमत्पान्ति मधुमदः मधुद्धौरस्तु न पिनागा नवनस्पतिर्मधुमागुं अस्तु सूर्यः मधुनास्नापयामि मधुस्नानान् मधुपर्कमुहूर्तः शुभमुहूर्तो अस्तु रक्षाबन्धनम् ओम बृहत्सामक्षत्ररुद्रवृष्टियं दृष्टभोजस्तुतु उग्रवीरं चित्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं दानेन दशरेण दक्षः विष्णुयावदेवाः भद्रं पश्येमाक्षपर्यजत्राः स्थिरैरङ्गैः सृष्टवागं तस्मनोभिः वैशेमदेवहितं व्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो हरिष्ठिः नमो औषधेभ्यः नमो आदे नमो वाचस्पतये नमो शम्भवे बृहते करोमि इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्याखादो आयुष्यमघ्नं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः बृहत्सामक्षत्ररुद्रवृष्टियं दृष्टुभोजस्सुबुधु उग्रवीरं स्तोमेन पञ्चदशेन मध्यमिदं दानेन सकरेण रक्षसा समस्तभक्तजनानि रक्षासिद्ध्यर्थं यज्ञोपवीतधारणम् अहं करिष्यवानः यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्नाजं पुरस्तात् यज्ञोपवेदं परमं पवित्रं प्रजापते सहजं पुरस्तात् आयुष्यमघ्नं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवेदं परमस्तु तेजः यज्ञोपवेदधारणमुहूर्तः शुभमुहूर्तो अस्तु नित्यं गृह्णन्तो सुमुहूर्तो अस्तु बालबलकं बध्नीयात् बालबलकबध्नीय समये
आपो वा इदमान्दलिलमेव च प्रजापतिरेकः पुष्करपर्णे समभूताङ्गरेणहन्तीर्थवनावनस्ता ककोटिप्रतिभात्रिनेत्रापदेहं वां जगदीश्वरेन्दा कल्केशवे भगवास्तदादिके त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तु ते स्वामिन् అందరూ బాసింగాలకు నమస్కారం చేసేసుకోండి. భగవంతుడు రాజా రామచంద్రుడైనటువంటి రాముల వారికి బాసింగం కట్టి పెళ్లి కొడుకుగా సిద్ధం చేస్తున్నారు. శోభయంతి ముఖం మమ ముఖం శోభయ భూయాగం భగం గురు ఓం బృహత్సా నక్షత్ర దృష్టియం విష్ణుభోజస్య ఉగ్రవీరో स्वामिन् भक्तानि रक्षादित्यर्थं ललाटे बालबलकं बद्धीयात् ध्रुवन्ते राजाकरणो ध्रुवन्तेनो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं पारेत ध्रुवो वासकराणमहोर्दुष्यमहोर्दो अस्तु सुप्रतिष्ठितमस्तु भगवान् राजा रामचन्द्रमहास्वामिने नमो नमः सीता रामचन्द्रमहास्वामिने नमो नमः स्वामिन् रामचन्द्रमहास्वामिने नमो नमः श्रीरङ्गधामेश्वरे राशि पूर्णवस्त्रदेववनितां गोपीकदीपां पुराणमते इदं ब्रह्ममुनिमहे वैश्वदेवे पुरदेव्याः यस्ते भक्तिस्तनवो वेदपृष्टाः तया वदन्तः सदमार्तेषु भूतमिति यत्कालाग्निरुत्तादिभिः प्रख्यातो परिषितं वित्तस्तपापप्रजम् तस्मेते स्मृतमात्रतो भुविरुण मौलिन्द्रभोगप्रधं मनप्रियं तदमिदं कुर्यात् सदा मङ्गलं सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान पार्वती परमेश्वर ध्यान सावधान कल्याणं कमनीय कोमल करेर् आर्द्राक्षतारोपणं कन्यादान पुरस्सरं सुरगुरु द्विप्राशशानुग्रहं बाह्वो कङ्कणबन्धनं दशगुणं माङ्गल्यसूत्रार्पितं सीतारामविवाहसमये कुर्यात् सदा मङ्गलं शुभमुहूर्ते सावधान लक्ष्मीनारायण ध्यान सावधान कात्यायनी नमस्तुभ्यं शङ्करप्रियभामिनी विवाहभाग्यमारोग्यं पुत्रलाभं च देहि मे शचे देवे नमस्तुभ्यं वासवप्राणवल्लभे विवाहभाग्यमारोग्यं पुत्रलाभं च देहि मे सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान लक्ष्मीनारायण ध्यान सावधान ओम तदेव लग्नौ सुदिनौ तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव गौरीपदे देङ्ग्रियुगं स्मरात् ओम ध्रुवन्ते राजावरण ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवो गुणदीर्घाधारणमुहूर्तः शुभमुहूर्तो अस्तु नित्यं गृह्णन्तु सुमुहूर्तो अस्तु सुमुहूर्तकाले सूर्यादेवां नमः ग्रहाणां नमो ब्रह्मणे नमो अस्मद्भगे नमः प्रविद्धे नमो श्रीभ्यः नमो राजे नमो वाचस्पतये नमो शम्भवे भगवते करोमि गुणदीर्घाधारणमुहूर्तः शुभमुहूर्तो अस्तु नित्यं गृह्णन्तु కన్యాదానం చేస్తున్నాం మనమందరం కలిసి. ఇప్పుడు భగవంతుడు రామచంద్రుడైనటువంటి ఆజానవాహుడు అరవింద దళాయతాక్షుడైనటువంటి రాముడికి మనం ఆ జగజ్జనని అయినటువంటి అమ్మవారికి
కన్యాదానం చేస్తున్నాం. అక్కడ ఆ బ్రహ్మదేవుడు మొదలగు దేవతలంతా కూడా ఆ స్వామి కళ్యాణాన్ని జరిపించారు. అక్కడున్నటువంటి రాజ్య ప్రజలంతా కూడా ఆ కళ్యాణాన్ని చూశారు. మన అదృష్టం ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఆంజనేయ స్వామి రక్షలో మనమంతా కూర్చొని ఆ భగవంతుడైనటువంటి రాజా రామచంద్రుడైనటువంటి భగవంతుడి సేవ కళ్యాణం చేసుకుంటూ ఉన్నాం. ఆయన కళ్యాణం చేసుకోవడం అంటే మనం సాక్షాత్తుగా అన్ని శుభాలు చూడడమే. రాముడు అంటే అనేక శుభాలు కలిగించేవాడు. రాజా రామచంద్రుడు స్వామి అయినటువంటి రామచంద్రుడైనటువంటి భగవంతుడు ఆయనకి తెలియనిది లేదు. ఆయన మానవ రూపాన్ని ధరించి మనల్ని అందరినీ ఉద్ధరించి మనం కన్యాదాన సమగే కన్యాదాన సమయే మహాసంకల్పం పఠిత్వా ఓం అస్య శ్రీమదాది పరమేశ్వరస్య నిత్య నిరుపమ నిరుపదికా ప్రమేయ మహిమ మహితమాయా శక్త్యా ప్రీయమాన మహాజలోక మధ్యే పరిభ్రమతాం క్రమాదశనుగుణోత్తరేరవ్యక్త మహదహంకార పృథివ్యాప్తేజో వాయువాకాశాధ్యావరుణైః పాండానామేకదమేస్మిన్ మహది బ్రహ్మాండ మండలే ఆదిశక్తి కూర్మవరాహానంతో పరిభాగ ప్రతిష్ఠితానాం అతల విదల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామతో భాగే మహానాళాయమాణ మణిరాజే సహస్రపణామండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదండ సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్పేదండ శుద్ధాదండోత్థంబితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచవతి ద్వారవతి శోకవతి భోగవతి సింధువతి అమరావతి తేజోవతి రక్షోవతి సింహవతి గంధవత్యళకావతి యశోవతి ప్రవృత్యనేక పుణ్యవిరాజితే ఇంద్ర అగ్నేమనిర్దవర్ణవాయు కుబేరీశానాఖ్య అష్టదిక్పాలక పాలితే అనలానిల ప్రత్యోష ప్రభాస సోమాద్వాద్వాపాఖ్య సప్తమరు సంచార సంజీవినే కురంభే వింధ్యారణ్య దండకారణ్య చంద్రకారణ్య శ్వేతారణ్య నైమిషారణ్య ద్వైతారణ్య గోహ దారణ్య అనేక అరణ్య పరిపాలితే శివ శంభో పినాకీ గిరీశాహరస్పాడు వర్గ భైరవ సదాశివకపాలీశ్వరాఖ్య ఏకాదశ రుద్ర విద్యోతితే మిత్వార్యమత్వష్టుధాతృవివస్వదో విష్ణుభూషాఖ్య షట్చక్రవర్తి పరిపాలితే బిందివాడ దండభుషుండి కాళరాత్రి దుగణ బాణ స్థూణ శక్తితో మర్మరిక పరిష్ట సమష్టిక కుంద దశకంటక భాష ప్రాసదగ్ని గదాఘోషీతమయూఖీ యాపన పునాకాది దేశ కస్తారేళ హస్తాముక్తవత్రాఖ్య త్రింశదాయుధ మండల మండితే దోర్దండ శ్రీరామ జామదగ్ని దిలీపాంగ గజాంబరీష శవిందు శుభమందాతృ మరుద్దయ జాతి బృందు భగీరథి రంత్రిదేవ సహోత్రాఖ్య షోడశ భూపాల పాలితే भागे तेलंगाणा राष्ट्रे भाग्यनगरे भाग्यनगर अंतर्गत वीरांजनेय महास्वामी देवस्थाने वीरांजनेय स्वामी राजा रामचंद्र स्वामी सन्निधौ व्यावहारिक चांद्रमानेन शालिवाहनजिके प्रभवादि चित्तवत्सराणां मध्ये स्वस्ति श्री विश्वावसु नाम संवत्सरे चैत्रमासे वसंत ऋतौ शुक्लपक्षे मध्यम्यां नवम्यां शुभदितौ वासरस्तु वासरः अहं वासरे रविवासरे अपहाह्न मध्याह्नकाले शुभनक्षत्रे शुभयोगे शुभकरणे शुभदितौ एवं गुणविशेषण विशिष्टाय अस्यां शुभदितौ अस्यां कल्याण समये ఈ కళ్యాణ సమయంలో ఈ కన్యాదాన సమయంలో భగవంతుడైనటువంటి మానవాళి కన్యాదానం చేస్తూ ఉంటే 3 వంశాల పేర్లు చెప్పుకుంటారు. ఎవరైనా మన పిల్లనైనా మనం కన్యాదానం చేయాలనుకున్నామనుకోండి, వాడు 3 తరాలు చూస్తాడు. అటు 3 తరాలు చూసి ఇటు 3 తరాలు చూసి మనం కన్యాదానం చేస్తూ ఉంటాం. అలాగే ఈ సంకల్పంలో కూడా ఈ కన్యాదానంలో కూడా ఈ భగవంతుడైనటువంటి రాజా రామచంద్రుడికి 3 తరాలు, జగజ్జనని సీతాదేవికి 3 తరాలు చూసి ఆ కన్యాదానం చేస్తారు. వారి కన్యాదానంలో భాగంగా మనమంతా కూడా వారి ప్రవరులు చదువుతాను, మీరంతా శ్రద్ధగా వినండి. కన్యాదాన సమయే ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వశిష్ఠ మైత్రావరణ కౌండిన్య సత్రయానుజ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ
రామచంద్రుడి 3 తరాల పేర్లు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. రామచంద్రుడిది వశిష్ఠ గోత్రోద్భవుడైనటువంటి రాముడు. ఆయన తాత పేరేంటి అంటే ముత్తాత పేరు రఘు మహారాజు వర్మణ నత్రే. ఆయన ముత్తాత పేరు రఘు మహారాజు. ఆయన తాత పేరేంటి అంటే అజమహారాజు వర్మణ పౌత్రాయ. ఆయన తాత పేరు అజమహారాజు. ఆయన తండ్రి పేరు ఎవరు అంటే దశమహారాజు పుత్రాయ. వరుడెవరు అంటే సాక్షాత్ నారాయణ స్వరూపాయాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయాం దేవదేవోత్తమాయాం దేవతా సార్వభౌమాయాం చతుర్దశ భువనాధీశ్వరాయాం వరాయాం రాజా రామచంద్రవర్మణ పుత్రాయాం అహో రామచంద్ర మహాస్వామి కన్యాదానం కరిష్యమానః అధా జగదాంబిక. ఇప్పటి వరకు రాముడి 3 తరాల పేర్లు విన్నాం. ఇప్పుడు దేవి అయినటువంటి సీతమ్మ 3 తరాల పేర్లు విందాం మనమంతా కూడా. ఆంగీరస అయస్య గౌతమ త్రయార్షయ ప్రవరాన్విత గౌతమస్స గోత్రోద్భవాయ. ఆ తల్లి గోత్రం గౌతమస గోత్రం. ఆ తల్లి ముత్తాత పేరు ఏంటి అంటే స్వర్ణరోమ మహారాజు వర్మణ నప్త్రీ. స్వర్ణరోముడు అనే మహారాజు మనవరాలు, ముని మనవరాలు. ఆ తాత ఎవరు అంటే హష్పరోమ మహారాజు వర్మణ పౌత్రీ. హష్పరోముడు అనే మహారాజు మనవరాలు సీతమ్మ తల్లి. ఆవిడ అయోనిజ. కానీ ఎవరినైతే అనుగ్రహించిందో వాళ్ళ నామాలే ఈ గోత్రనామాల్లో వస్తాయి. జనకుడి తల్లిదండ్రుల పేర్లు మాత్రం దీంట్లో వస్తాయి. ఎందుకంటే ఆవిడ అయోనిజ, ఆవిడ భూ తల్లి యొక్క కుమార్తె కాబట్టి. అథం హయగ్రీవరోమ మహారాజు వర్మణ పౌత్రీ. అథం శిరధ్వజ జనక మహారాజు వర్మణ పుత్రీ. ఎవరి కుమార్తె అంటే జనక మహారాజు కూతురైనటువంటి తల్లి. ఎవరావిడ అంటే జగదాంబిక జగజ్జనని చతుర్దశ భువనాధీశ్వరి వేదాంతవేద్యీం సృష్టిస్థితిలయకారిణీ జగదాంబిక సీతాం కన్యాం భువనేశ్వరీం. ఆ తల్లి సీతాదేవి కన్యాదానంలో గచ్చననే సేవాం కరిష్యమాన సర్వే దక్షిణదానం కరిష్యమానః. ఓం కన్యాదాన సమగే సాయి లోబెట కదా. ఇంతటి ప్రసాదాన్ని స్వీకరించాలంటే ఆ అమ్మవారి కన్యాదానంలో గోదాన భూదాన సువర్ణదానాలు చెయ్యాలని చెప్పి శాస్త్రం చెబుతుంది. జనక మహారాజు ఓం జాతవేదోమరాది యతో నిదహాతివేదః సన పరిషద దుర్గాని విశ్వాలావేవ సింధోదురితాస్తిగ్నిః తామతివర్ణాం దేవే శతమూలా సదాంకురా హరతమే పాపం దోష్మా దుఃఖ ప్రణాళినే కాండాత్మకండే. మాంగళ్య గౌరి ఆరాధన జరుగుతుంది. ఆ తల్లి దయ ఉంటే చాలు, నీ శుభంగా ఉన్నట్టే అన్నట్టు ఆ మాంగళ్య గౌరి అనుగ్రహం కావాలి. ఏ కళ్యాణం చేసినా కూడా శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీ వరలక్ష్మీ సంప్రదన్నా మమదరమద పరాంకుశోభాజమేముద్రాంకరేర్వంతీం కమలాసనస్తారదాగే శరణ్యేత్రంభగే దేవి నారాయణి నమోస్తుతే. ఓం ఇంద్రవృద్ధశ్రవాః స్వస్తినః పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్చో అరిష్టనైవ హేతంతిరో దత్తాతో. మహాగణాధిపతికి నమో నమః. ఇప్పటి వరకు సమస్త విఘ్నాలు తొలగించేవాడైనటువంటి విఘ్నేశ్వరుడి ఆరాధన చేసుకున్నాం మనమంతా. ఈ సౌండ్ పెంచబ్బా కొద్దిగా అబ్బాయి. ఇప్పుడు భగవంతుడి రక్ష మనకు ఉండడానికి
రక్షాబంధన పూజ జరిగింది. ఇప్పుడు అందరికీ ఇక్కడ ఎవరైతే ఆ స్వామివారి సేవలో పాల్గొనాలని ఆ కళ్యాణంలో గోత్రనామాలు రాయించుకున్న వారు ఉంటారో వారికి రక్షాబంధనం జరుగుతుంది. వీళ్ళు మాత్రమే చేసినట్టు కాదు కళ్యాణం, మనం ఎవరు చూస్తే వాళ్ళు భగవంతుడి సేవలో పాల్గొన్నట్టే. అందరూ కూడా అందరికీ ఇలాంటి అదృష్టం లభించదు, చాలా తక్కువ మందికి మాత్రమే లభిస్తుంది. అనేక జనులున్నా కూడా అందరూ రాముడి సేవలో లేరు కదా, మాత్రమే ఉన్నాము కదా రాముడి సేవలో. ఆ పూర్వజన్మ కృతం పుణ్యాం తస్యాం లభతః అని, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఈ భగవంతుడి సేవలో ఈనాడు ఈ సేవ చేసుకుంటూ ఉన్నాం మనమంతా కూడా. ఇప్పుడు రాముడి రక్ష మనకు ఉండడానికి ఆ బంధనం జరుగుతుంది భక్తులందరికీ కూడా. ಎಲ್ಲರೂ కొట్టకపోతే రక్షాబంధనం. ఓం అథ రక్షాబంధనో బద్ధయేత్ బృహత్సామక్షత్రుద్రవష్టియం దృష్టిభోజస్సు పితుగ్రవీనో రోమేణ పంచదశేన మధ్యమిదం నాదేన సగరేణ రక్షాబంధనం శుభముహూర్తోస్తు. వాళ్ళకి ఇచ్చేసేయండి కంకణాలు. అందరికీ ప్రశాంతంగా లభిస్తుంది భగవంతుడి అనుగ్రహం. అందరు నిదానంగా రండి, ఒకరిదొకరు తొట్టు నెట్టుకోకండి. ఎవరికి మీ వల్ల ఇబ్బంది కలగకూడదు. ప్రతి ఒక్కరికి రాముడు అందరికి మంచి చేశాడు. రాముడికి ఎవరైనా చెడు చేస్తే అది గుర్తుపెట్టుకోలేదు రాముడికి ఎవరైనా ఒక్క మంచి చేస్తే చాలు, అది ఆయన మరణించేంత వరకు గుర్తుంచుకున్నవాడు రాముడు. అలాంటి రాముడి కళ్యాణంలో మీరంతా కూడా రాముడిలాగే ఉండండి. దయచేసి ఎవరికి మీ వల్ల ఇబ్బంది కలగకుండా చేయండి. ఎవరికి ఇబ్బంది కలగొద్దు, ఎవరికి నెట్టుకోవద్దు. అందరు కూడా భగవంతుడి అనుగ్రహాన్ని పొందిన వారే. అందరు చూస్తే చాలు భగవంతుడి సేవలో పాల్గొన్నట్టే. అందరూ ప్రసాదం స్వీకరించే వెళ్ళండి. ప్రసాదం దగ్గర కూడా చాలా నిదానంగా ఉండండి. సీతారామచంద్ర భగవానకి
లక్ష్మణ సీతారామచంద్ర భగవానకి హనుమత్ సీతారామచంద్ర భగవానకి లక్ష్మీ రమణ గోవింద అంజనీ రమణ గోవింద ముక్కులవాడ గోవింద శంకర భగవానకి అందుకన్నా వెనకాల ఉన్నామంటే చెప్పులు తొందర రండి రండి